ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి పట్టణంలోని పింజల వీరయ్య ఫంక్షన్ హాల్లో జరిగిన జాతరపై సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, గూడూరు డీఎస్పీ రమణకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, ఎంపీపీ తనుజ శివారెడ్డిలు పాల్గొన్నారు. వెంకటగిరి జాతరపై పలు విషయాలను అధికారులకు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాలు తెలియజేశారు. అమ్మవారి జాతరని బాగా సక్సెస్ఫుల్ గా చేయాలని కాన్సెప్ట్ తోనే అందరం ఉన్నాం. మీరు అందరూ కూడా సహకరించండి. బ్రహ్మాండంగా ఈ సంవత్సరం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పాయింట్ చెప్తాను అందరి డిపార్ట్మెంట్స్ కోసం कि this is not a endowment department program or that this is a state festival. We have to give it due importance and due respect. Last week కూడా మీరు చేశారు కదా. Yes, yes. It doesn't mean that this year you will put your 100%. Last week అది మీరు ఖచ్చితంగా ఇన్షూర్ చేయండి. ఇది and overall coordination is my department responsibility. So అది మీరు ఇన్షూర్ చేయండి. And by 21st you have to submit all your details back to the department. Any confusion in this? No. Any other coordination issue with the department? ఏం ఇష్యూ లేదు. కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, శానిటేషన్ ఆఫ్ ది ఏరియా ఏదైనా మీకు కావాలి అది మీరు ప్రొపర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. డ్రింకింగ్ వాటర్ కోసం అరేంజ్మెంట్ ఏం అరేంజ్మెంట్ చేస్తున్నారు మీరు? సార్ మన దగ్గరలో ఎలక్షన్ తెప్పించాం సార్. పక్కగా రెడీగా బయోటాయిలెట్స్ సార్. బయోటాయిలెట్స్ ఆటోమేటిక్గా అవే మనం వాటర్ సప్లై చేసి సో మీ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ శానిటరీ ఓకే సార్. అది బయట డిపెండ్ మీ దగ్గర ఉన్న మటీరియల్ మీద డిపెండ్ ట్యాంకర్ కూడా పెట్టాలి. డోంట్ డిపెండ్ ఆన్ వాట్ ఎవర్ యూ హావ్ విత్ ద డిపార్ట్మెంట్. అవసరమైతే మీరు బయట నుంచి పెట్టండి. చేస్తారు ఇది మేబీ 23rd నేను కూడా అది అరేంజ్మెంట్ చేస్తారు. ఆ రోజు దిస్ షుడ్ నాట్ బి దేర్ దట్ దీస్ ఆర్ ఓపెన్ డ్రింక్స్. అది సేఫ్టీ హజార్డ్. అది మీరు ఖచ్చితంగా ఇన్షూర్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా లోయర్ ఆర్డర్ కోసం డిఎస్పీ గారు మీరు ఆల్రెడీ అడిగారు. తర్వాత దీని బిల్డింగ్స్ కోసం మీరు కూడా చేయగారు. ఇన్ కోఆర్డినేషన్ విత్ దెమ్ ఇన్షూర్ దట్ పీపుల్ డు నాట్ ఎంటర్ దీస్ బిల్డింగ్. తర్వాత ఎంటైర్ ఓవరాల్ లోయర్ ఆర్డర్ అండ్ బందోబస్త్ police department has to take. But what is the ornament of the goddess, the gold ornament. అది ఇక్కడ గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, సబ్ కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, చైర్మన్ గారికి మరియు ఇక్కడ ఉన్న అందరూ ఆఫీసర్స్కి, కమిటీ వాళ్ళకి మరియు మన జనరల్ పబ్లిక్కి నేను వెల్కమ్ చేస్తున్నాను. సో ఈరోజు ఇక్కడ మనం మీటింగ్లో ఇది జాతర గురించి అన్ని ఏర్పాట్లకు సంబంధించిన మనం మాట్లాడాము. అందరూ డిపార్ట్మెంట్స్కి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. జస్ట్ నేను ఒకటే పాయింట్ చెప్తాను అందరి డిపార్ట్మెంట్స్ కోసం कि this is not a endowment department program or that way. This is a state festival. We have to give it due importance and due respect to the Lord, to the incoming public, and to the people of Venkatagiri also. So it is a request and very very strict instruction to all the departments that you have to coordinate among yourselves. మీ మధ్యలో మాట్లాడాలి. దేర్ ఇస్ నో రూమ్ ఫర్ మిస్కమ్యూనికేషన్ అండ్ మిస్కోఆర్డినేషన్. మీకు ఎక్కడైనా నుంచి పర్మిషన్ కావాలంటే యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ సబ్ కలెక్టర్ గారు చేసి ఆ కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ పర్మిషన్ వస్తుంది కానీ ఇది చెప్పడానికి వీలు ఉండదు कि నాకు ఈ ఫలానా డిపార్ట్మెంట్ నుంచి, నా హెడ్ ఆఫీస్ నుంచి, డిస్ట్రిక్ట్ నుంచి పర్మిషన్ టైంలో రాలేదు, మనం ఇది చేయలేదు అది చెప్పడానికి అసలు వీలు ఉండదు. సో యూ హ్యావ్ టు
ఇన్ఫార్మ్ ప్రయర్ యువర్ ప్రాబ్లమ్స్ సమాధానం వస్తుంది. సిమిలర్గా నేను ఇది కూడా చెప్తాను, ఎస్ చీఫ్ ఇన్సిడెంట్ కమాండర్ సబ్ కలెక్టర్ గారు is the overall administrative in charge for the program. He has to take responsibility, and similarly all the officers also are personally responsible for any lapses. So ఇది చాలా మంచిగా ఈ ప్రోగ్రామ్ చేయడానికి యూ హావ్ టు బి అలర్ట్ ఫర్ నెక్స్ట్ 5 to 6 days అండ్ ఎక్కువ కోఆపరేషన్ ఉండాలి. సిమిలర్గా ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు who has been giving guidance to all the officers and general public also. ఆయన అందరితో టచ్లో ఉన్నారు and will keep guiding this due to his experience. So again I am requesting and strictly instructing all the departments to work together without any room of confusion or miscooperation. Thank you. ఈరోజు ఈ కార్యక్రమం శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర కమిటీకి ఇచ్చేసిన జేసీ గారు కానీ సబ్ కలెక్టర్ కానీ డిఎస్పీ గారు కానీ ఇటువంటి చైర్పర్సన్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు కూడా ఇక్కడ జాతర వచ్చినటువంటి అందరికీ కూడా సోదరి సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గతాన్ని పోల్చుకోకుండా అమ్మవారి జాతరని బాగా సక్సెస్ఫుల్గా చేయాలని కాన్సెప్ట్తోనే అందరం ఉన్నాం. మీరందరూ కూడా సహకరించండి. బ్రహ్మాండంగా ఈ సంవత్సరం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నేను కూడా అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ జాగ్రత్తగా చేసి భక్తులందరూ కూడా బ్రహ్మాండంగా అమ్మవారు దర్శనమిచ్చేలాగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. గతంలో జరగవచ్చు, అలాంటివి జరగకుండా రెక్టిఫై చేసుకుంటూ ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి సూచనలన్నీ కూడా తీసుకున్నాం. వాటన్నిటి కూడా గుర్తుపెట్టుకొని అలాంటివి జరగకుండా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవుకుంటున్నాం. వస్తారు వాళ్ళే అది మంచి వ్యాలిడ్ పాయింట్. కానీ ఆ విధంగా ఫ్లెక్సీ ఏమైనా చేయాలంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తాం. కాకపోతే మాకు మున్సిపల్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కోఆపరేషన్ కావాలి. వాళ్ళిద్దరు కోఆపరేషన్ కంపల్సరీగా ఏదైతే రథం వెళ్ళే రూట్ ఉందో ఆ రూట్ లో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తాం. అప్పుడు పబ్లిక్ అందరికీ బాగా క్లీన్గా కనిపిస్తాము. మా ఇన్వాల్స్ ఎవరైనా కావచ్చు అన్ని ఆ రోడ్లో ఎవరికి సరే పబ్లిక్ మనం దర్శనించేది కావాలి, కానీ మన కోసం కాదు, ప్రజల కోసం. వాళ్ళకి కన్వీనెంట్ గా ఉండాలి, అందుబాటులో ఉండాలి, అమ్మవారి దర్శనం బాగా చేసుకోవాలని కాన్సెప్ట్ చేస్తున్నాం. బాగా చేద్దాం, సక్సెస్ఫుల్ గా చేద్దాం. అందరం కూడా యూత్ వచ్చింది, థ్యాంక్స్. ఇప్పుడు జేసీ గారు కానీ సర్పంచ్ కానీ అందరూ కూడా యూత్ కాబట్టి అందరం కష్టపడి బాగా చేద్దాం. చూసుకోండి, మీరే చూసి తీసేయండి.